యెస్. ఇది నిజమే. మీరు యాడ్స్‌లోని, ప్రమోషన్స్‌లో చూస్తున్న ఈ ట్రూ హెయిర్ అండ్ స్కిన్ వాక్స్ క్రీమ్ అనేది మీ హెయిర్‌ని పర్ఫెక్ట్‌గా హోల్డ్ చేయదు. ఎందుకు అంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ పర్సన్ యొక్క హెయిర్ అనేది మీడియం లెవెల్‌లో ఉండాలి. అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ హెయిర్‌కి వాల్యూమ్ ఉండాలి. నాలా సిల్కీ హెయిర్ ఉన్న వాల్యూమ్ లేకుండా వాళ్ళు లాంగ్ హెయిర్ పెంచుదాం అనుకున్నా సరే, ఈ ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేసి వాళ్ళ హెయిర్‌ని హోల్డ్ చేయడం అనేది జరగదు. జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేస్తే జరగదు. ఇది కాకుండా ఎక్స్‌ట్రా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మీ హెయిర్‌ని నచ్చిన హెయిర్ స్టైల్‌తో అయితే సెట్ చేసుకోవచ్చు. ఆ ప్రొడక్ట్స్ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. మీరు గాని మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే అలా సబ్స్క్రిప్షన్ బటన్ కొట్టేయండి. సెకండ్ క్వెషన్, చాలా మందికి ఈ హెయిర్ వ్యాక్స్ యూజ్ చేయాలా? హెయిర్ జెల్స్ యూజ్ చేయాలా? అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. నేను నా ఇంటర్మీడియేట్ టైమ్‌లో అప్పుడే కాలేజ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. నాకు హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం. సో, అందుకని చెప్పి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయడానికి తక్కువ బడ్జెట్‌లో వస్తుంది కదా అని చెప్పి హెయిర్ జెల్స్ యూజ్ చేశా. అయితే కొంతకాలానికే నాకు దాన్ని యూజ్ చేశాను తప్ప అవి ఎలా యూజ్ చేయాలి? దాని నుంచి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? దాని నుంచి మనం తప్పించుకోవాలంటే మనమేం ఫాలో అవ్వాలి? ఇలాంటివి ఏం పట్టించుకోలేదు. సో, నాకైతే హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది. బీభత్సంగా స్టార్ట్ అయిపోయింది. సో, అప్పటినుంచి నేను హెయిర్ వ్యాక్స్ గాని, హెయిర్ జెల్స్ గాని ఎప్పుడు యూజ్ చేయలా. రీసెంట్‌గా హెయిర్ వ్యాక్స్ అనేది స్టార్ట్ చేశా. ఎలా ఉంటుంది అని. సో, అప్పటికి ఇప్పటికి నా ఎక్స్‌పీరియన్స్ బట్టి నాకు తెలిసిందేంటంటే, మీరు హెయిర్ జెల్ యూజ్ చేసినా, హెయిర్ వ్యాక్స్ యూజ్ చేసినా, ఆ ప్రొడక్ట్స్‌లో ఉన్న కాంపోజిషన్ వల్ల మీ హెయిర్ యొక్క హెల్త్ అనేది ఆధారపడి ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్‌గా సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్‌లో పారాబెన్స్ లేకుండా ఉన్న ప్రొడక్ట్స్‌ని అయితే యూజ్ చేయండి. దానివల్ల అయితే మీ హెయిర్‌కి కొంతవరకు డ్యామేజ్ కలగకుండా చూడొచ్చు. కానీ నేనైతే మాత్రం ఈ వ్యాక్స్ గాని, జెల్ గాని యూజ్ చేయకపోవడం మంచిదని చెప్తాను. లేదు మీరు ఖచ్చితంగా హోల్డ్ చేయడానికి యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం హెయిర్ వ్యాక్స్‌కి షిఫ్ట్ అవ్వండి. ఈ హెయిర్ జెల్స్‌ని వదిలేయండి. థర్డ్ థింగ్, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను. నేను గాని ప్రొడక్ట్స్‌ని సజెస్ట్ చేస్తే పారాబెన్స్ లేని వాటిని సజెస్ట్ చేస్తా అని. అసలు పారాబెన్స్ అంటే ఏంటి? ఈ పారాబెన్స్ వల్ల మన హెయిర్‌కి కలిగే డ్యామేజ్ ఏంటి? ఇది సింపుల్‌గా ఏంటంటే ఈ పారాబెన్స్ అనేవి హైడ్రాక్సీ బెంజాయిక్ యాసిడ్ ఫ్యామిలీకి సంబంధించినవి. ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాటిని ప్రిజర్వేటివ్స్‌గా యూజ్ చేస్తారు. అయితే అవి ఫుడ్స్‌లో యూజ్ చేస్తారు, కాస్మెటిక్స్‌లో యూజ్ చేస్తారు, లేదంటే ఫార్మాస్యూటికల్స్‌లో యూజ్ చేస్తారు. అయితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మెథైల్ ఉంటాయి, ప్రొపైల్ ఉంటాయి, బ్యూటైల్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అయితే ఇందులో మెథైల్ పారాబెన్ ఏదైతే ఉందో అది స్కిన్ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటది. సో వీటిని ఎక్కువగా స్కిన్ ప్రొడక్ట్స్‌లో యూజ్ చేస్తారు. అయితే దీనివల్ల హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చూపించి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయన్నమాట. సో దీనివల్ల మన హెయిర్‌కి ఎలాంటి డ్యామేజ్ కలుగుతుంది అంటే, ఇఫ్ సపోజ్ ఈ కాంపోనెంట్‌కి సంబంధించి అంటే ఈ పారాబెన్స్ కాంపోనెంట్‌కి సంబంధించి గాని మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్‌లో ఉంటే, అవి మనం అప్లై చేసుకుంటున్నప్పుడు ఈ స్కాల్ప్ తగిలితే ఆ స్కిన్ అనేది కొన్ని అలర్జిక్ రియాక్షన్స్‌కి రియాక్ట్ అవుతుంది. అందరికీ అని చెప్పను, కొంతమందికి. ఇవి ఎలాంటి రియాక్షన్స్ అంటే అయితే అక్కడ ర్యాషెస్ రావచ్చు, లేదంటే ఇచ్చింగ్ రావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ సెన్సిటివ్‌గా మారిపోతుంది. దీనివల్ల ఆ స్కాల్ప్‌ని ఇదేదైతే హోల్డ్ చేయాలో ఆ స్ట్రెంగ్త్‌ని మిస్ అయ్యి అక్కడి నుండి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో, అక్కడి నుంచి ఏమవుతుందంటే ఏదో ఒక పాత సామెత ఉండేది. పైన బట్ట కింద పొట్ట అనేది ఇప్పుడు యంగ్ ఏజ్‌లో స్టార్ట్ అయిపోతుంది. ఈజీగా బట్ట పోర వచ్చేస్తుందన్నమాట. సో, మాక్సిమం అయితే ఈ హెయిర్ జెల్స్, వ్యాక్స్ అనేది అవాయిడ్ చేయండి. లేదు అంటే మాత్రం పారాబెన్స్ లేని వాటిని అయితే మాత్రం చూస్ చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఈ వ్యాక్స్‌లోనే ఆర్గాన్ ఆయిల్ గురించి మెన్షన్ చేస్తున్నారు. ఇందులోనే కాదు చాలా వాటిలో ఆర్గాన్ ఆయిల్ అని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తున్నారు. అసలు ఆర్గాన్ ఆయిల్ అంటే ఏంటి అంటే ఇది ఒక ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్ అన్నమాట. ఇందులోని ఆలిక్ యాసిడ్ అండ్ లినోలిక్ యాసిడ్ అనే 2 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే హెయిర్‌కి మాయిశ్చర్ యాడ్ చేసి అక్కడున్న ఫ్రిజినెస్‌ని తగ్గిస్తాయి. దీనివల్ల హెయిర్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది. పూర్తిగా పోదు, తగ్గుతుంది. దీని యొక్క యూజ్ వల్లే ఆర్గాన్ ఆయిల్‌ని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్ వచ్చి చాలా మందికి వ్యాక్స్ అయితే యూజ్ చేయాలనుకుంటారు. కానీ వ్యాక్స్ ముందు అంటే వ్యాక్స్ యూజ్ చేసే ముందు, వ్యాక్స్ యూజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? సింపుల్‌గా ఎళ్లి ఇలా వ్యాక్స్ అప్లై చేసేసుకుంటే సరిపోతుందా? అంటే కాదు. వ్యాక్స్ ముందు మనం అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెయిర్ వచ్చి క్లీన్‌గా ఉండాలి. అయితే మనం బయట పొల్యూషన్‌లో తిరుగుతాం, లేదంటే ఆయిలీగా ఉండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం క్లీన్ చేయాలంటే ముందెళ్లి షవర్ చేసేయండి. షవర్ చేసి నెక్స్ట్ షాంపూ పెట్టుకోండి. సర్క్యులర్ మోషన్‌లో నీట్‌గా హెడ్ బాత్ చేయండి. ఆ తర్వాత కండిషనర్ అప్లై చేయండి. ఈ కండిషనర్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వరకు ఆ షాంపూ వల్ల డ్రైనెస్ ఏదైతే కలిగిందో దాన్ని ఇది కండిషనర్ యూజ్ చేయడం వల్ల కాస్త సాఫ్ట్‌నెస్ పెరిగి దానికి కొంచెం కండిషనర్ అప్లై చేసి కొంచెం మాయిశ్చర్ యాడ్ చేస్తదనమాట. సో దీనివల్ల కొంచెం హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. ఈ హెడ్ బాత్ అయిపోయిన తర్వాత వీలుంటే మీ దగ్గర హెయిర్ సీరమ్‌ని యూజ్ చేయండి. ఈ హెయిర్ సీరమ్ వల్ల యూజెస్ ఏంటి అంటే ఏమైతే మనకి హెయిర్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉన్నాయో అది ఎక్స్‌టర్నల్‌గా మనం ఇవ్వడానికి అవుతుందనమాట.
సో దీనివల్ల మనం హెయిర్కి కాస్త హెల్తీనెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో హెయిర్ సీరం యూజ్ చేయండి. ఆ తర్వాత వ్యాక్స్ అప్లై నీట్గా హెయిర్ సెట్ చేసుకొని వ్యాక్స్ అప్లై చేసుకొని సింపుల్గా అయిపోతుంది. బట్ నేను ఇందులో ఇంకో విషయం చెప్పాను. హెయిర్ అనేది హోల్డ్ అవ్వాలి అంటే ఓన్లీ వ్యాక్స్ సరిపోదు, దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుందని చెప్పా. సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు హెడ్ బాత్ అనేది క్లియర్ చేసుకుంటారో ఈ హెయిర్ సీరం యూజ్ చేయకముందు బ్లో డ్రైయర్ తీసుకోండి. ఈ బ్లో డ్రైయర్ తీసుకొని మీ హెయిర్ని డ్రై చేసుకోండి. ఈ డ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి ఒక టెక్స్చర్ యాడ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ హెయిర్కి టెక్స్చర్ యాడ్ అవుతుంది, ఆ మాయిశ్చర్ అంతా పోయి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే హెయిర్ సీరం అప్లై చేసుకున్నారు అనుకోండి, ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో దాని మీద ఇది సాఫ్ట్నెస్ని ఇచ్చి మీకు హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ వ్యాక్స్ ఏదైతే ఉందో చాలా తక్కువ అమౌంట్లో తీసుకొని, ఎంతైతే కావాలో ఎక్కువ తీసుకోకండి, తక్కువ అమౌంట్లో తీసుకొని విత్ ఫింగర్స్ మధ్యతో కలిపి మీరు దాన్ని రబ్ చేసుకొని కొంచెం హీట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీ హెయిర్కి అనేది అది అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్న తర్వాత అది హోల్డ్ అయి ఉంటుంది. బట్ ఇంతటితో అయిపోలేదు. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే కోల్డ్ డ్రైయర్ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే బ్లో డ్రైయర్ యూస్ చేస్తారో అందులో కోల్డ్ ఎయిర్ వచ్చేటట్టు ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే దాన్ని ఆన్ చేసుకొని మీరు హెయిర్కి అనేది ఫిక్స్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది ఆ కూల్ ఎయిర్ అనేది. దీని తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఇంతటితో అయిపోలేదండి, ఇది లాస్ట్ స్టెప్, మెయిన్ స్టెప్ ఇది. ఈ స్టెప్లో ఏం చేయాలి అంటే మీరు హెయిర్ స్ప్రే యూజ్ చేయాలి. హెయిర్ స్టైలింగ్ స్ప్రే ఉంటుంది. ఆ హెయిర్ స్ప్రే యూజ్ చేస్తే అప్పుడు మీ హెయిర్ అనేది పర్ఫెక్ట్గా హోల్డ్ అయి ఉంటుందన్నమాట. సో ఇంత ప్రాసెస్ చేసుకోవాలి. మీరు ఒక హెయిర్ స్టైలింగ్ కానీ మీకు నచ్చినట్టు హెయిర్ అనేది అక్కడ హోల్డ్ చేయాలి అంతే. అంతేగాని మీరు యాడ్స్లో చూసినట్టు, ప్రమోషన్స్లో చూసినట్టు సింపుల్గా వ్యాక్స్ తీసుకొని ఎలా పెట్టుకొని ఎలా పెట్టేసుకుంటే మీకు హెయిర్ అనేది హోల్డ్ అయి ఉండిపోదు. ఆ హెయిర్ హోల్డ్ అయి ఉండడానికి యూజ్ అవుతుంది అంటే. అది కంటిన్యూ ఉండాలి, అది 12 అవర్స్ ఉండాలో, లేదంటే 8 అవర్స్ ఉండాలో, 4 అవర్స్ ఉండాలి. మీరు బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనేది ఆ ట్రావెలింగ్ ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడుతూ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఆ డే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా చేయాల్సిన పని ఆ వ్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేయాలి. అంటే మీరు ఖచ్చితంగా హెడ్ బాత్ చెయ్యాలి. అలాగని చెయ్యకపోతే మీ హెయిర్కి మీరే శత్రువు అయిపోయినట్టే, దాన్ని మీరే డ్యామేజ్ చేసుకుంటున్నట్టు. మ్యాక్సిమం యూజ్ చేయకూడదని చెప్తాను. ఒకవేళ యూజ్ చేస్తే మాత్రం ఈ తప్పులు చేయకండి. ఆఫ్టర్ యూసేజ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి వస్తే ఖచ్చితంగా మీరైతే హెడ్ బాత్ చేసి నీట్గా వీలైతే అప్పుడు హెయిర్ సీరం రాసుకొని మళ్ళీ పడుకోండి. దీనివల్ల మీ హెయిర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, హెల్తీగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి. ఇది కానీ మీ ఫ్రెండ్స్కి కానీ యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. నేను ఏదైనా టాపిక్ మిస్ అయినా, లేదంటే నేను ఏమైనా తప్పుగా చెప్పాను అనిపించినా సరే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీరు మిస్ కాకూడదంటే మన SM టెక్ అండ్ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.